హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ చేసి. ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మా హస్బెండ్కి హెల్త్ అనేది డిస్టర్బ్ అయింది. సో అందుకోసం అని చెప్పి హాస్పిటల్స్ ఇవన్నీను డిసెంబర్ 26న జాయిన్ అయ్యాము. డిసెంబర్ 26 నుంచి ఇప్పటికి రోజు హాస్పిటల్కి వెళ్ళడం రావడం చేయడం, మధ్యలో మళ్ళీ ఇంటికి రావడం, ఫెస్టివల్కి కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాము. జనవరి 10కి డిశ్చార్జ్ అయ్యి వచ్చాము. సడన్గా 2 కిడ్నీస్ అనేది ఫెయిల్ అయ్యి కొంచెం ప్రాబ్లంగా తయారైంది. సిచ్యువేషన్ అనేది నా చేతుల్లో అయితే లేకుండా అయిపోయింది. సడన్గా అసలు ఏమవుతుంది ఏంటి, ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అయ్యింది అనేది తెలియలేదు. ప్రజెంట్ అయితే వీక్లీ 2 టైమ్స్ డయాలసిస్ మీద ఉంటున్నారు. వీక్లీ 2 టైమ్స్ తీసుకువెళ్ళటం, తీసుకురావడం, చెకప్స్కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఇదంతా కూడా ప్రాబ్లమేటిక్గా తయారైంది. పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అనమాట. డోనర్స్ కోసం కూడా చూస్తూ ఉన్నాము. చాలా లైఫ్ ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఇంత దారుణంగా తయారవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యలో ఏంటంటే అనేది ఇక్కడ నుంచి వీడియోస్ అయితే వీక్లీ వస్తూ ఉంటాయి. డైలీ చేయడానికి అయితే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ మనిషి మా హస్బెండ్కి దగ్గరుండి అన్నీ చూసుకోవాలి కదా. సో అందుకోసం నేనైతే ఛానల్ కరెక్ట్గా గ్రోత్ అయ్యి సక్సెస్ అయ్యే టైంలో ఇది ఒక దేవుడు పెట్టిన పరీక్ష అనుకోవాలో. లైఫ్లోనే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా హ్యాండిల్ చేశాను. ఇది కూడా హ్యాండిల్ చేయగలుగుతానని చెప్పి అనుకుంటున్నాను. ఎలా ఉంది అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాతావరణం అనేది. ఫినాన్షియల్గా కూడా మీరందరూ ఛానల్ని డైలీ నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని, ఛానల్ కొత్తగా చూస్తుంటే నాలాంటి చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీరు ఇంకా మీ సపోర్ట్ అనేది ఇస్తే మాకు కూడా యూట్యూబ్ ద్వారా ఫినాన్షియల్గా కొంచెం సపోర్టు మీ ద్వారా అందించగలిగిన వాళ్ళు అవుతారు. ఇక్కడ నుంచి డైలీ రెగ్యులర్గా నేను వీడియోస్ అవి పెట్టడానికి ట్రై చేస్తాను. ఛానల్లో ఓల్డ్ వీడియోస్లో మాత్రం చాలా స్టిచ్చింగ్ వీడియోస్, చాలా మోడల్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మా వారి హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఫొటోస్ అవి రివీల్ చేయడానికి అయితే నాకు మనసు ఒప్పట్లేదు, కానీ తప్పట్లేదు అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఇలా అడగటానికి కూడా, ఇలా చెప్పడానికి కూడా ఇన్ని రోజులు నేను ఆలోచించి ఇవాళ డేర్ స్టెప్ తీసుకొని ఇంకా చేస్తున్నాను అనమాట. ఇది ఏమనుకుంటారో నాకైతే తెలీదు. ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంది. మీ అందరూ యూట్యూబ్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని, హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. డయాలసిస్లో ఉన్నప్పుడు ఎంత సఫర్ అవుతున్నాము ఏంటి అనేది, మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేది మొత్తం మీకు పెడతాను వీడియో అనేది. మీ అందరూ కొంచెం సపోర్ట్ చేస్తారని, ఛానల్ ఇంకా ముందుకి తీసుకువెళ్తారని కోరుకుంటూ ఈ చిన్న వీడియో అయితే చేద్దామనిపించి చేస్తున్నాను. ఇంత